హాయ్ అండి. పులగం ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి పులగంలో బెల్లం, నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు. పులగానికి కావాల్సినవి పెసరపప్పు, సాయిపప్పు ఉంటుంది కదండి, ఆ పప్పుని ఫ్రై చేయాలండి. కొంచెం ఇలా ఫ్రై చేయాలి. ఒక వంతు పెసరపప్పు అయితే 2 వంతులు బియ్యం అండి. గ్లాసులో 2 వంతులు బియ్యం ఉండాలి. ఒక వంతు పెసరపప్పు ఉండాలి. అలా కలిపి వండాలండి పులగం. నేనైతే అలా వండుతాను. ఇవి శుభ్రంగా కడిగి ఒక 10 నిమిషాలు నానబెట్టాలి. ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ అయినాయండి పప్పు బియ్యం. 2 గ్లాసులన్నర వాటర్ పోస్తున్నాను. కొంచెం ఎక్కువైనా పర్వాలేదండి, గుజ్జుగా ఉంటుంది, బాగుంటుంది. 10 నిమిషాలు నానాక ఇప్పుడు పొయ్యి పొయ్యి మీద పెట్టుకోవాలి. గ్యాస్ వెలిగించి పొయ్యి మీద పెట్టుకోవాలి. బాగా మెత్తగా ఉంటేనే బాగుంటుందండి పులగం. మంచి బలం కదండి పెసరపప్పు, బెల్లం, నెయ్యి వేసుకొని తింటే మంచి బలం. పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఉడికేటప్పుడే కొంచెం ఉప్పు వేయాలండి. ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువ వేస్తే బాగుండదు. స్వీట్ తినేటప్పుడు ఉప్పుగా అనిపిస్తుంది. పులగం రెడీ అయిందండి. ఇంకా కొద్దిసేపు ఉంటే రెడీ అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబర్ చేయట్లేదు. కామెంట్ చేయండి. పులగం రెడీ అయిందండి. వేడి వేడిగా బెల్లం వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది. కారపొడి, నెయ్యి వేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి. ఈజీగా చేయొచ్చండి. ఈజీ ప్రాసెస్. కూర ఏమీ లేనప్పుడు కూడా ఇలా చేసుకొని అయినా తినొచ్చు.